Hello guys, here is Mr. Vamsi Devalapalli was blooming Batasari. So welcome back to Blooming Batasari after a long gap. ఒక మంచి కంటెంట్తో ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా మనం మన వీడియోస్ని చూద్దాం. అయితే ఈసారి నుంచి మెయిన్గా మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేసే కంటెంట్ అండి ఇది. ఈ రోజుల్లో మనం చాలా ఈజీగా చూస్తూ ఉంటున్నాం. పిల్లలు ఎలా పడుకుంటున్నారంటే మొబైల్ ఫోన్ చూస్తూనో, లేకపోతే కొట్టి ఏడిపించి భయపెడుతూనో, ఆర్ టీవీ చూస్తూనో, ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా పడుకుంటున్నారు. అయితే మన పాత రోజులు చూసినట్లయితే చక్కగా మన నాన్నో, తాతయ్యో, అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో, అత్తో, మావయ్యో ఎవరో ఒకరు చక్కగా కథ చెప్తూ ఉంటే ఆ కథ వింటూ పిల్లలు పడుకునేవారు అనమాట. సో ఆ కథ వల్ల సమ్ కంటెంట్ ఏదో ఒక విషయం కూడా తెలుసుకునేవారు, చక్కగా 2-3 నీతి వాక్యాలు తెలుసుకునేవారు, అలాగే హ్యాపీగా నిద్రపోయేవారు. సో అలాంటి కథలు ఈ రోజు నుంచి డైలీ ఒకటి మన ఛానల్లో డైలీ రాత్రి 8-8:30 మధ్యలో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో హ్యాపీగా డిన్నర్ చేసిన తర్వాత మీ పిల్లల పక్కన ఈ కథ పెట్టి వాళ్ళు వింటూ ఉండి హాయిగా పడుకోబెట్టండి. సో అఫ్కోర్స్ అది వెంటనే వర్కౌట్ అవ్వదు, బట్ గ్రాడ్యువల్లీ ఇట్ హెల్ప్స్ ఫర్ ద స్లీప్. ఖచ్చితంగా ఇది రెగ్యులర్ అవుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా కథ వింటూ పడుకోవడం మళ్ళీ అలవాటు అవుతుంది. సో దీనివల్ల వాళ్ళ లిజనింగ్ క్యాపబిలిటీ బాగా పెరుగుతూ ఉంటుంది. బికాస్ పగలు క్లాసెస్ వినడం అనేది రాత్రి పడుకునేటప్పుడు కథలు వినడం నుంచే బాగా పేషెన్స్ అనేది వస్తుందండి. సో పడుకునేటప్పుడు ఎవరైతే కథలు బాగా వింటారో వాళ్ళు క్లాసెస్ వినడానికి మంచి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. సో మెయిన్గా ఇది పిల్లలకి హెల్ప్ అవుతుందని ఈ కంటెంట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో అయితే ఈరోజు ఆలస్యం లేకుండా మన ఎపిసోడ్ 1లోకి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ స్టోరీ. ఓకే, ఎస్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు క్రీడా స్ఫూర్తి. పిల్లలు హాయ్, అందరూ వింటున్నారా? ఓకే, నేను ఇక్కడ ఈ కథలో మీకు చాలా అర్థమయ్యేలా మీరు ఇష్టపడేలా చెప్తాను. ఓకేనా? సో హాయిగా ఈ కథ వింటూ హ్యాపీగా పడుకోండి. ఓకే, ఫైన్. ఈ కథ పేరు క్రీడా స్ఫూర్తి. క్రీడా స్ఫూర్తి అంటే ఏంటి? సో మనందరికీ తెలుసుగా, చదువు కన్నా మనందరికీ ఆటలే చాలా ఇష్టం. సో క్రీడలు అంటే ఆటలు, అలాగే స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్. ఓకే, సో కాంపిటేటివ్ స్పిరిట్ అంటారు కదా మనకి ఇంగ్లీష్లో, దానికి అర్థం ఇదన్నమాట. ఫైన్. సో ఈ కథలోకి వచ్చేసరికి కాంబోజా అనే రాజ్యంలో యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయంట. కాంబోజా అనేది ఒక ఏరియా పేరు అన్నమాట. ఇప్పుడు మన ఊరి పేర్లు ఎలా అయితే ఉన్నాయి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, అలాగే కాంబోజా అనే పేరుతో ఒక రాజ్యం ఉండేదంట. ఆ రాజ్యంలో యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ యువజనోత్సవాలు అంటే ఏంటి? యువత మధ్యలో, అంటే యంగ్ పీపుల్. అయితే ఈ స్టూడెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఈరోజు మనకి స్కూల్స్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఎలా జరుగుతూ ఉండి, ఆ యాన్యువల్ డే కోసం చక్కగా గేమ్స్ కాంపిటీషన్స్, అలాగే సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్సింగ్ కాంపిటీషన్ ఎలా అయితే పెడతారో అలాగే అప్పుడు ఆ రాజ్యంలో ఈ యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయంట. లైక్ సమ్ సెలబ్రేషన్స్ ఆర్ సమ్ కాంపిటీషన్ ఇన్ ఆర్ రెగ్యులర్ స్కూల్స్ అనమాట. ఓకే, రాజకుటుంబీకులతో పాటు సాధారణ పౌరులకు కూడా పాల్గొనే అవకాశం ఇచ్చాడు రాజు. మరి అప్పట్లో రాజులు ఉండేవారు కదా ఈ రాజ్యాన్ని పాలిస్తూ. సో కాంబోజా అనే రాజ్యంలో ఆ రాజుగారు ఆ రాజకుటుంబీకులే కాదు, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పోటీలో పాల్గొనవచ్చని అవకాశం ఇచ్చారట. ఎంత మంచారు కదా. ముందుగా రాజకుటుంబీకుల మధ్య పోటీలు జరిగాయి. ముందుగా ఈ రాజకుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ జరిగిందంట. తర్వాత సాధారణ పౌరులు మధ్య పోటీలు జరిగాయి. తర్వాత ఏమైంది? సాధారణ పౌరుల మధ్య కూడా పోటీలు జరిగాయంట. అయితే చివరగా రాజకుటుంబీకులలో విజయాలతో చివరగా రాజకుటుంబీకుల విజేతలతో సాధారణ పౌరుల విజేతలు తలపడాలి. అంటే రాజకుటుంబీకుల్లో జరిగిన కాంపిటీషన్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు సాధారణ పౌరుల మధ్య జరిగిన కాంపిటీషన్లో ఎవరైతే విన్ అవుతారో వారితో కాంపిటీట్ చేయాలన్నమాట. అంటే విన్నర్ ఫ్రమ్ ద కింగ్స్ సైడ్ అండ్ విన్నర్స్ ఫ్రమ్ ద నార్మల్ పీపుల్ సైడ్, ఈ బోత్ విన్నర్స్ మధ్య కూడా కాంపిటీషన్ జరుగుతుందట. నైస్ కదా.
అయితే రాజకుటుంబీకులలో యువరాజు అంటే రాజుగారి కుమారుడు, అలాగే మంత్రి గారి కుమారుడు, సేనాధిపతి. ఓకే, సేనాధిపతి ఇన్ ద సెన్స్ మనకి ఒక మినిస్టర్ అనమాట. ఆర్ సారీ, సేనాధిపతి అంటే మనం ఏమని చెప్పచ్చు ఇంగ్లీష్లో, హెడ్ ఆఫ్ సోల్జర్స్. సోల్జర్స్ అందరికీ కూడా హెడ్ అనమాట ఆయన. ఓకే, ఆయన మేనలుడు. వీళ్ళ ముగ్గురు కూడా ముందంజలో ఉన్నారు, అంటే విన్నింగ్ రేస్లో ఉన్నారంట వీళ్ళ ముగ్గురు. వారితో సాధారణ పౌరులకు చెందిన యువకులు తలపడడం అసాధ్యం. అంతే కదా మరి. ఎందుకంటే రాజకుటుంబీకులు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు బోలు ట్రైనింగ్ తీసుకుంటారు, బాగా ప్రాక్టీస్ అవుతారు. అయితే వాళ్ళతో నార్మల్గా ఈ ట్రైనింగ్ అది లేకుండా నార్మల్గా సాధారణ ప్రజలు పోరాడడం కష్టమే కదా మరి. ఫైట్ చేయడం అంటే, ఫైటింగ్ అంటే యుద్ధం అనే కాదు, అది ఏ రకమైన గేమ్ అయినా సరే. ఎందుకంటే వాళ్ళకప్పుడు కాంపిటీషన్ ట్రైనింగ్ అది ఇచ్చేవారు, వీళ్ళప్పుడు ట్రైనింగ్ అది తీసుకోలేదన్నమాట. శిక్షణ లేకపోవడం, తరచూ అలాంటి అవకాశాలు లభించకపోవడం, రాజకుటుంబీకుల పట్ల ఉండే భయభక్తులు అందుకు ప్రధాన కారణాలు. అయితే అసాధ్యం ఎందుకు అనుకుంటున్నారంట? ముందుగా చెప్పినట్టుగా శిక్షణ లేకపోవడం, అంటే పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేదనమాట వాటి గురించి. అలాగే తరచూ అలాంటి అవకాశాలు లభించకపోవడం. ఇప్పుడు ఈ కాంబోజా రాజ్యంలో రాజుగారు మంచి ఆయన కాబట్టి సాధారణ ప్రజలు కూడా పాల్గొనాలి అని చెప్పారు. మామూలుగా అప్పుల్లో రాజకుటుంబీకుల మధ్య మాత్రమే ఇలాంటి కాంపిటీషన్లు జరుగుతూ ఉండేవన్నమాట. నార్మల్ పీపుల్ని ఆడనిచ్చేవారు కాదు. అయితే ఇక్కడ ఈ రాజుగారు మంచివారు కాబట్టి ఈ అవకాశం వచ్చింది. సో ఈ అవకాశం రేర్గా రావడం వల్ల, అప్పుడప్పుడు రావడం వల్ల వారికి రాజకుటుంబీకులు అంటే భయం భక్తి ఉండేది. అమ్మో రాజులు కదా, మనం ఏమన్నా చేస్తే ఏమన్నా అనేస్తారేమో, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు మన ఏమన్నా శిక్షిస్తారేమో అని చెప్పి భయాలు ఉండేవన్నమాట. కనుక చివర జరిగే పోటీలు నామమాత్రమేనని అందరూ భావించారు. ఎందుకు మరి ఎవరైనా అనుకుంటాం కదా, లాస్ట్గా ఓ కాంపిటీషన్ జరిగితే అమ్మో ఈ కాంపిటీషన్లో మనం రాజుగారితో ఫైట్ చేయాలంటే ఎలా అవుతుంది, అక్కడ ఎలా అన్నా రాజుగారినే గెలిపించేస్తారు, మనల్ని ఓడించేస్తారు కదా అని సాధారణ ప్రజలు అందరూ అనుకున్నారనమాట. పాల్గొనే యువకులలో కూడా అదే ఆలోచనలు ఉన్నాయి. ఈ కాంపిటేట్ చేసే వాళ్ళలో కూడా అవే ఆలోచనలు ఉన్నాయంట. అమ్మో మన ఎలాగా ఓడించేస్తారో వాళ్ళే గెలుస్తారులే అని. లైక్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్కూల్లో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిందనుకో, మీ క్లాస్ టీచర్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో డ్యాన్స్ చేస్తున్నారనుకో, మీరు ఏమనుకుంటారు? అరే టీచర్ వాళ్ళ అబ్బాయి కదరా, ఆ అబ్బాయికే మార్క్స్ ఇస్తారు, మనకెందుకు ఇస్తారా, ఆ అబ్బాయి గెలుస్తారు కదా అనుకుంటారు కదా. సేమ్ అలాగే వీళ్ళు కూడా అమ్మో మనం ఎలాగా గెలవని అనుకున్నారన్నమాట. కానీ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, అస్త్ర విద్యలలో అటు యువరాజు ముందుంటే ఇటు వాటిలో సూరవర్మ అనే వ్యక్తి ముందున్నాడు. అయితే గుర్రపు స్వారీ అంటే హార్స్ రైడింగ్ అనమాట. కత్తి యుద్ధం అంటే మీకు తెలుసుగా, సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, బాహుబలిలో ప్రభాస్ చేస్తాడు కత్తి పట్టుకుని డిషామని. అలా కత్తి యుద్ధము. అస్త్ర విద్యలు చూడండి, మనం బాహుబలిలో మళ్ళీ ప్రభాస్ బహిర్ముఖం మణిబంధం అంటాడు కదా, 3 బాణాలు వేస్తూ ఉంటాడు కదా, అలా బాణాల విద్యను అస్త్ర విద్య అంటారనమాట. వీటిలో యువరాజు ముందున్నారు. అయితే సాధారణ ప్రజల్లో ఎవరు ముందున్నారు? ఆయన పేరు సూరవర్మ అనే యువకుడు ఉన్నాడంట. అయితే ఇప్పుడు యువరాజుతో సూరవర్మ తలపడాలన్నమాట. వాళ్ళిద్దరికి కాంపిటీషన్ జరగాలి. అయితే యువరాజుతో మరి ఫైట్ చేసి గెలవడం కష్టమే కదా, అదే అనుకుంటున్నాడు సూరవర్మ కూడా. ఒకవేళ విజయం సాధించడం జరిగితే తాను రాజకుటుంబీకులకు శత్రువుగా మారిపోయే ప్రమాదం ఉంది. అమ్మో ఇప్పుడు పొరపాటున నేను యువరాజు మీద గెలిచేసాను అనుకో, నన్ను రాజుగారి వాళ్ళు అదిగో నా కొడుకు మీదే గెలుస్తావా అని చెప్పి వాళ్ళందరూ కూడా నాకు అమ్మో శిక్షిస్తారేమో అని భయపడుతున్నాడు అనమాట. అందుకే సూరవర్మ యువరాజుతో తలబడే విషయంలో ఆలోచన చేస్తున్నాడు. అందుకే సూరవర్మ ఏం చేస్తున్నాడు, అమ్మో ఇప్పుడు యువరాజుతో మనం తలపడాలా అని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నాడు అనమాట. అతని ఇంటి సభ్యులైతే పాల్గొనవద్దని ఖచ్చితంగా చెప్పేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, వద్దొద్దమ్మా, ఎందుకు వచ్చింది మనకి రాజుగారు వాళ్ళతో మనకి, అమ్మో వద్దొద్దు, తర్వాత ఏమన్నా అయితే ఇబ్బంది పడతాం మనము, కాబట్టి నువ్వు పాల్గొనొద్దు, వాళ్ళతో మనకు వద్దమ్మా పోటీ అని చెప్పేశారంట. మిత్రులు కూడా వద్దనే సలహా చెప్పారు. అరే సూరవర్మ నువ్వు వద్దురా, రాజుగారు వాళ్ళతో కనుక ఫైట్ చేసి మళ్ళీ వాళ్ళు ఏమన్నా అటు ఇటు అయిందనుకో, మన వాళ్ళు శత్రువుల్లో చూస్తారు అన్నారనమాట. అయితే పోటీలకు తప్పనిసరిగా రావాలని, లేకుంటే శిక్షకు గురి కావాల్సి వస్తుందని పౌర విజేతలకు ఆహ్వానాలతో పాటు హెచ్చరికలు అందాయి. అమ్మో ఏమైందంట, ఈ ఎవరైతే పోటీలో గెలిచారో అంటే అక్కడ యువరాజు కానీ ఇక్కడ సూరవర్మ కానీ ఖచ్చితంగా పోటీకి హాజరవ్వాలి, అంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి.
ఇందులో ఎటువంటి రకమైన మార్పు ఉండదని, ఒకవేళ అటెండ్ అవ్వకపోతే పనిష్మెంట్ ఇస్తామని చెప్పారనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అసైన్మెంట్ ఉందనుకో, ఆ అసైన్మెంట్లో మార్క్స్ తక్కువ వస్తాయని భయపడి మనం స్కూల్కి వెళ్ళడం మానేసామనుకో, ఆ టీచర్ ఏమంటారు, మీరు కనుక అసైన్మెంట్ రాయకపోతే మీ పనిష్మెంట్ ఇంకా గట్టిగా ఉంటుందంటారు. అంటారా లేదా? అలాగే ఇక్కడ కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోతే అమ్మో చాలా గట్టిగా పనిష్మెంట్ ఇస్తానని రాజుగారు కబురు పెట్టారనమాట. సూరవర్మకు ఇతరులకు హాజరు కాక తప్పలేదు. ఇంకేం చేస్తాం? ఇప్పుడు అసైన్మెంట్ కన్నా మార్క్స్ తక్కువ వచ్చేదానికన్నా పెద్ద పనిష్మెంట్ ఇస్తానంటే నేను వెళ్ళి అసైన్మెంట్ రాస్తావు కదా. అలాగే సూరవర్మ కూడా తప్పక వచ్చాడు పోటీకి. పోటీలు ప్రారంభమయ్యాయి. అటు యువరాజు సభాస్థలి ముందుగా వచ్చాడు. సభాస్థలి అంటే అందరూ ఉన్న సభని సభాస్థలము అంటారు. అందరి ముందుగా యువరాజు గారు వచ్చారనమాట. అందరూ పోరాట పటిమతో అందరూ పోరాటపడిమతో పోరాడామని, మనసులో ఎటువంటి సందేహాలు భయాలు పెట్టుకోవద్దని, క్రీడాస్ఫూర్తి ముఖ్యమని చెప్పాడు. యువరాజు వచ్చి ఏమన్నారంట, ఇదిగో ఎవ్వరూ కూడా నేను రాజు నువ్వు ఇంకోటి అని చెప్పి ఎవరో ఆలోచించొద్దు, అందరం కూడా పోరాడాలి ఆ యొక్క స్పిరిట్ అంటే స్పోర్టివ్ స్పిరిట్తో. అంటే మనకి ఇక్కడ ఒకసారి ఒక కాంపిటీషన్ అంటూ దిగిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో అన్నది అనవసరం, ఆ కాంపిటీషన్ మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనసులో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు, ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, దేనికి భయపడద్దు. ఓన్లీ స్పోర్టివ్ స్పిరిట్ క్రీడాస్ఫూర్తి మాత్రమే ముఖ్యము అని యువరాజ్ చెప్పాడంట. ఇవన్నీ మామూలు మాటలే, నెగ్గిదే పరిస్థితి మారుతుందని మనసులో అంతా అనుకున్నారనమాట. అమ్మో అలాగే అంటారులే, ఇప్పుడు నిజంగా మనం నెగ్గేసామనుకో ఇంకేమన్నా ఉందా అమ్మో అని అందరూ మనసులో అనుకుంటున్నారు. గుర్రపు స్వారీలో సూరవర్మపై యువరాజు నెగ్గాడు. మనం ముందు నుంచి అనుకుంటున్నట్టే గుర్రపు స్వారీ ఫస్ట్ కాంపిటీషన్లో హార్స్ రైడింగ్లో సూరవర్మ ఓడిపోయాడు, యువరాజు గెలిచేశాడు. కత్తి యుద్ధంలో ముందు సూరవర్మ ముందంజలో ఉండి చివరి క్షణంలో ఓడిపోయాడు. అలాగే కత్తి యుద్ధం ఇందాక చెప్పాను కదా, డిష్కామ్ బాహుబలి ఫైట్ అనమాట. ఆ బాహుబలి ఫైట్లో కూడా ఏమైంది, యువరాజు ఫస్ట్ స్టార్టింగ్లో సూరవర్మ కొంచెం గెలుస్తున్నట్టు అనిపించిన చివరిలో సూరవర్మ ఓడిపోయాడు, యువరాజే గెలిచేశాడు. మరి అస్త్ర విద్యలో కూడా ఓడిపోయేవాడే. కానీ యువరాజు చివరలో చిన్న తప్పు చేసి ఓడిపోయాడు. సూరవర్మని విజేతగా ప్రకటించారు. అస్త్ర విద్యలో అంటే బాణాలు వేసే విద్యలో మణిబంధం బహిర్ముఖం డిషామ్ ఆ బాణాల విద్యలో ఏమైంది, అస్త్ర విద్యలలో ఓడిపోవాలి అక్కడ కూడా సూరవర్మ. కానీ యువరాజు ఏదో చిన్న తప్పు చేసి కావాలని ఓడిపోయాడు, సూరవర్మ విజేత అయిపోయాడు. అంతే, అమ్మ బాబోయ్ యువరాజు మీద గెలిచేసాడు, ఇప్పుడు ఏమవుతుందా అని అందరూ బిగ్ 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 అని టెన్షన్ పడుతున్నారనమాట. బహుమతులను రాజు అందిస్తున్న సమయంలో యువరాజు గుర్రప స్వారీలో, కత్తి యుద్ధంలో, అస్త్రప్రయోగంలోనూ విజేత సూరవర్మేనని ప్రకటించాడు. అదేంటిది, అందరూ షాక్ అయ్యారు. రాజుగారు అందరికీ బహుమతులు ఇస్తున్నారు. ఇచ్చే టైంలో యువరాజు ఏమన్నాడంట, గుర్రప స్వారీలో హార్స్ రైడింగ్లో కానీ, కత్తి యుద్ధంలో కానీ, అలాగే బాణాలు వేయడంలో కానీ అన్నిట్లోనే నేను కాదు సూరవర్మే గెలిచాడు అని చెప్పాడనమాట. అందరూ షాక్ అయిపోయారు, అదేంటిది అలా అన్నారని. అప్పుడు యువరాజు ఎందుకు అలా అన్నాడో అర్థం కాక మహారాజు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. అంటే అలా ఉండిపోయాడు అనమాట. అదేంటిది యువరాజు ఇలా అంటున్నాడు ఏంటి, గెలిచింది యువరాజే కదా అనుకుంటున్నాడు. అందరి సందేహాల్ని తీరుస్తూ యువరాజు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, చివరి వరకు అన్నీ సవ్యంగానే నడిచాయి, చివరి వరకు అన్నీ బాగానే నడిచాయి, కానీ నాది సూరవర్మ పోరాటం చాలా భిన్నంగా జరిగింది. నాకు సూరవర్మకి మధ్యలో జరిగిన కాంపిటీషన్ మాత్రం చాలా భిన్నంగా జరిగింది. అదేంటో అనుకోకుండా అలా జరిగింది. అతను అన్నిటిలో నిజమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతను అన్నిటిలో కూడా చాలా టాలెంట్, చాలా రియల్ టాలెంట్ అంతా కూడా చూపించాడు. కానీ యువరాజుని ఓడించకూడదని తాను ఓడిపోయాడు. కానీ అర్థమైపోయిందనమాట యువరాజు గారికి. ఏమన్నారో, సూరవర్మ కావాలని అమ్మో యువరాజు గారిని ఓడించకూడదని తానకు తానే ఓడిపోయాడనమాట. బాణాలను ఉపయోగించడంలో నేను కావాలని తప్పు చేసి ఓడిపోయాను. అందుకే సూరవర్మకే తెలియకుండా బాణాలను ఉపయోగించే సమయంలో నేనే కావాలని తప్పు చేసి మరీ ఓడిపోయాను. సూరవర్మ తప్పు చేయకుండా ఆపాను, నేను తప్పు చేసి ఓడిపోవడం వల్ల సూరవర్మ తప్పు చేయకుండా నేను ఆపానని చెప్పాడనమాట. ఈ సూరవర్మ నిజమైన వీరుడే అని అనౌన్స్ చేశాడు. అంతే, వెంటనే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నారు అనమాట. మొత్తం అంతా కూడా సభాస్థలము, సాధారణ ప్రజలు, రాజులు అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. ఆ యొక్క యువరాజు యొక్క మనస్సుకి, ఆయన ఆలోచనలకి అందరూ కూడా చాలా అందంగా అభినందిస్తున్నారన్నమాట. అయితే
క్రీడా స్ఫూర్తి అంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే కాదు, నిజమైన ప్రతిభా పాఠవాల్ని గుర్తించి గౌరవించడం అని అన్నాడనమాట. ఎంత మంచి పాయింట్ కదా. స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఏంటి? ఎంతసేపు విన్ ఆర్ లూజ్ అనేది కాదు, మనం గెలిచినా ఓడిపోయినా దాన్ని యాక్సెప్ట్ చేయడం మాత్రమే కాకుండా, నిజంగా ఎవరిదైతే టాలెంట్ మనం చూసామో వాళ్ళని గౌరవించాలి, అభినందించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం స్కూల్కి వెళ్తాము, మనకంటే మన క్లాస్మేట్ మన ఫ్రెండ్ ఎవరైనా బాగా ఒక ఎగ్జామ్ రాసినా, బాగా ఒక ఎస్సే రైటింగ్ రాసినా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ చాలా ఫాస్ట్గా అప్ చెప్పేసిన, ఎంతసేపు మనం ఓడిపోయామో తను గెలిచేయడం ఆలోచన మాత్రమే కాదు, తన టాలెంట్ చూసి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? తనకి ఒక అభినందన, ఒక ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఒక కంగ్రాచులేషన్స్ అని, ఒక ఆల్ ది బెస్ట్ అని, ఇప్పుడు మనం వాడే భాషలో అన్నమాట ఇది. ఓకే, ఒక అభినందన అనేది ఇవ్వడం జరగాలన్నమాట. బికాస్ క్లాప్స్ గివ్స్ మోర్ ఎనర్జీ. ఖచ్చితంగా మనం కొట్టే ప్రతి చప్పట్లు కూడా ఆ పోరాడే వ్యక్తికి మరింత బలాన్ని చేకూరుస్తాయన్నమాట. సో మనం చదువుకునేటప్పుడు కూడా చూడండి, మనం ఒక క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చెప్తే టీచర్ వెరీ గుడ్ అంటే మనకి ఎంత బాగుంటుంది. మనం ఇంట్లో పని ఏదైనా హెల్ప్ చేస్తే మన అమ్మ నాన్న మన వెరీ గుడ్ అంటే ఎంత బాగుంటుంది. అలాగే మనము మన సాటి వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి వాళ్ళలో మంచి టాలెంట్ ఉన్నప్పుడు, మంచి ప్రతిభ ఉన్నప్పుడు దాన్ని గుర్తించి మనం వారిని ఖచ్చితంగా అభినందించాలి, గౌరవించాలి. ఓకే, ప్రజలంతా రాజోద్యోగులతో కలిసి వీరులందరికీ కరతాళ ధ్వనులు చేశారు. కరతాళ ధ్వనులు అంటే ఏంటి? ఇందాక చెప్పానుగా, చప్పట్లు కొట్టారు. మొత్తం అక్కడున్న రాజులు, సామంతులు, మంత్రులు, భటులు, సైనికులు, ప్రజలు మొత్తం అందరూ కూడా చాలా గట్టిగా చప్పట్లు కొట్టారంట. యువరాజు ఆ యువకులందరికీ సైన్యంలో ఉన్నతోద్యోగాలు ఇప్పించాడు. యువరాజు ఏం చేశాడు? అమ్మో వీళ్ళందరూ కూడా చాలా బాగా పోరాడారు, వీళ్ళందరికీ చాలా టాలెంట్ ఉందని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఆ సైన్యంలో మంచి మంచి స్థానాలు, ఉన్నతంగా ఉద్యోగాలు కూడా ఇప్పించాడనమాట. ఓకే, అయితే మనం ఏం చేయాలమ్మా? ఏ రోజైనా సరే మనం గెలవడం మాత్రమే కాదు, మనం ఓడిపోయినప్పుడు మన మీద ఎవరైతే గెలిచారో వారిని అభినందించి వారి నుంచి వీలైతే ఎలా గెలుపు బాట వైపు వెళ్ళాడో చూసి నేర్చుకోవాలి. వారి ప్రతిభని మనం ఆదర్శంగా తీసుకుని ఎప్పుడు కూడా ఎటువంటి అసూయ లేకుండా, ఎటువంటి ఈర్ష్యాభావం లేకుండా హ్యాపీగా లైఫ్ని మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురితో పాటు హ్యాపీగా గడపాలన్నమాట. ఓకే, ఈ కథ నీతి ఏంటి? నిజమైన ప్రతిభ ఎక్కడైనా గుర్తించబడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ అండ్ ఎనీవేర్ ఇట్ కెన్ బి అప్రిషియేటెడ్. మనకంటూ టాలెంట్ ఉంటే అది ఖచ్చితంగా సరే, ఎక్కడైనా సరే ఖచ్చితంగా దానికి ఆ విలువ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? నచ్చిందా కదా? సో ఈ కథ వినేలోపే పడుకున్నట్లయితే రేపు మార్నింగ్ మళ్ళీ లేవగానే ఒకసారి వినేయండి. ఓకేనా? కథ ఫుల్గా వినండి. కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ క్లాస్మేట్స్కి, అలాగే మీ జూనియర్స్కి, సీనియర్స్కి, మీ అక్కలకి, చెల్లెలకి, అన్నయ్యలకి, మీ బావలకి, మీ వదినలకి అందరికీ కూడా ఈ కథని షేర్ చేయండి. ఓకేనా? ఓకే, మరి గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రేపు మళ్ళీ ఇంకొక కథ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ బ్లూమింగ్ బాటసారి.